క్రైస్తవ విశ్వాస జీవితము ఒక పరుగు పందెంతో పోల్చబడిందని, ఆ పరుగు చాలా కష్టతరమైనది, ప్రయాసంతో ఆయాసంతో కూడుకున్నటువంటిది. పరిగెత్తేటువంటి పాలు పొందే ప్రతి వ్యక్తి కూడా అలసిపోయేటువంటి ఆస్కారం అనేది ఉంది. అయినప్పటికీ దేవుని బిడలమైన మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మనం ముందు ఉంచబడినటువంటి ఆ పందెంలో మనం పరిగెత్తగలం, కొనసాగించగలం, చివరికి దాన్ని ముగించగలం. కారణం ఏంటంటే, మొదటిగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన పక్షంగా ఉంటాడు. మనల్ని బలపరచువాడు ఆయన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలా ఇక పరిగెత్తుదురు, సమస్య లేక నడిచిపోదురు. రెండోది, మనకు ప్రోత్సాహాన్ని కలిగించేదాని కొరకు మన వంటి స్వభావం కలిగిన సాధారణమైన మనుషులే మనకంటే వారు ముందుగా పరిగెత్తి వారి పరుగును వారు ముగించారు. అందుకే 12వ అధ్యాయం 1వ వచనం ఇలాగ ఆరంభించబడుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించున్నందున మనము కూడా పరిగెత్తుదాము. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించున్నందున, కనుక వాళ్ళు పరిగెత్తారు, ప్రభు ద్వారా సాక్ష్యం పొందారు. మనుషులు ఇచ్చిన సాక్ష్యం కాదు, ప్రభువే స్వయంగా వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు వారి విశ్వాసాన్ని బట్టి. అలాంటి సాక్ష్య జీవితంతో తమ విశ్వాస యాత్ర జీవితాన్ని విజయవంతంగా ముగించారు. వారు ముందు మనకు ప్రోత్సాహకరంగా మన ఆత్మీయ జీవితాన్ని సంతోషంగా నిరాశపడకుండా కొనసాగించేదానికి వారి సాక్ష్య జీవితాలు మనకెంతో దోహదపడుతూ ఉన్నాయి. అలాగే మనం గమనిస్తూ వస్తే, మొదటిగా హేబెల్ని గురించి మనం ధ్యానం చేశాం. హేబెలు విశ్వాసంను బట్టి ప్రభువును ఆరాధించినటువంటి విధానం ఎలాగుందో మనం చూచాం. దేవుని బిడలమైన మనం నిజమైన ఆరాధికులుగా ఆయనకు ఉండాలనేది ప్రభు యొక్క ఆశ అయినది. యోహాను సువార్త 4లో మనం చదువుతాం, 22 నుంచి 24 వచనాల్లో, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడని. ఆరాధించే ఆరాధికులు కావాలి ప్రభువుకు. ఎట్టివారు ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి ఆరాధికులు ప్రభువు కావాలని కోరుతున్నాడు. హేబెలు విశ్వాసమును బట్టి దేవునికి ప్రీతికరమైన విధానంలో ఆరాధించిన ఆరాధికునికి సూచనగా ఉన్నాడు. పోయిన పాటల్లో మనం హానోకును గురించి ధ్యానం చేశాం. హానోకు విశ్వాసమును బట్టి దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తి. సో ఆయనేమో ఆరాధికుడు, ఈయన ప్రభుతో కూడా నడిచిన వాడు. ప్రభుత్వం మనం నడిచేటప్పుడు ఎలా నడవాలి, ఎటువంటి నడకైతే ఆయనతో మనం కలిసి నడవగలం అన్నటువంటి విషయాలు పోయిన పాఠంలో మనం చూచాం. కనుక పవిత్రమైన నడత మనం కలిగి ఉండాలని, ఆ తర్వాత ఎంతో జ్ఞానంగా మనం నడుచుకోవాలని, మనకు తెలిసిన పరిధిలో మనం నడిచే వారంగా ఉండాలని, ఆ తర్వాత ప్రభుతో సమ్మతించి నడవాలని, ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ప్రతి సత్కార్యముల్లో సఫలవుతూ నడవాలని జ్ఞాపకం చేయబడుతూ వచ్చిన. కనుక ఈ దినం మనం నేర్చుకునే పాఠం, మన ముందు మనకు ప్రోత్సాహకరంగా ఉన్న వ్యక్తి ఎవరు అనంటే నోవాహు. నోవాహుని గురించి ఏమని చెప్పుకోవచ్చు అనంటే, విశ్వాసంతో పని చేసిన వాడు అని చెప్పవచ్చు. క్రైస్తవుడు ఒక పని చేసే వ్యక్తిగా, వర్కర్గా, ప్రభు నిమిత్తం పాటుపడేవాడిగా క్రైస్తవుడు ఉండాలనేది దేవుని యొక్క ఆశ. 1 కొరింథీ 3వ అధ్యాయంలో పౌలు తన గురించి చెప్పుకుంటూ అంటాడు, మేము క్రీస్తుతోటి జతపని వారము. ఆయనతో కూడా పనిచేసే ఆధిక్యత దేవుడు మనకు ఇస్తున్నాడు. తో ఆయన పనివారంగా మనం ఉండడం అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం.
అలాగే మనం ఆయన పరివారంగా ఉండాలంటే ఇక్కడ కొన్ని విషయాలు నోవాహు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని కనపడుతున్నాయి. 7వ వచనం ఒకసారి అందరు కలిసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే నోహు జీవితంలో మనం నేర్చుకోదగినటువంటి ప్రాముఖ్యమైన 5 సంగతులు మనకు కనపడతాయి. మొదటిది, దేవుని చేత హెచ్చరింపబడిన వాడు. అది మొదటి విషయం. దేవుని చేత హెచ్చరించబడిన వాడు లేక దేవుని చేత ఆజ్ఞాపించబడిన వాడు, అది మొదటి సంగతి. రెండవది, అదే వచనంలో 7వ వచనంలో యెహోవా హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఆయనకు భయపడినటువంటి వాడు. తర్వాత మూడవది, అదే వచనంలో ఓడను సిద్ధం చేశాడు. నాలుగవది, అప్పుడున్నటువంటి ప్రపంచం మీద లేక లోకం మీద నేరస్థాపన తాను చేయగలిగినాడు. ఐదవదిగా ఆ లోకం మీద తన ప్రభావాన్ని కూడా చూపించగలిగాడు. లేక ఇది ముందు పెట్టుకోవచ్చు, లోకం మీద తాను ప్రభావం చూపించటం, అది నాలుగవదిగా. చివరిగా లోకం మీద తాను నేరస్థాపన చేశాడు. దీని గురించి మనం కొంచెం వివరంగా మనం చూద్దాం. మొదటిగా మనం చెప్పుకోవాలని అంటే నోవహు తన జీవితంలో దేవుని చేత హెచ్చరించబడిన వాడు లేక దేవుని చేత ఆజ్ఞాపించబడినటువంటి వాడు. ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఇక్కడేమో హెచ్చరిక అని రాయబడింది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము అంతా చేశాడు. ఆజ్ఞాపించిన అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. అందుకే హెచ్చరించబడుట లేక ఆజ్ఞాపించబడుట అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. విశ్వాసము అని చెప్పబడుతున్నప్పుడు దేన్ని బట్టి మనకు విశ్వాసం వస్తుంది? రోమా 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆజ్ఞాపించబడుట, హెచ్చరించబడుట, ఇది దేవుని బిడలమైనటువంటి మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత. ఇది ప్రభుత్వం అనుకున్న రిలేషన్షిప్ని కూడా తెలియజేస్తుంది, బాంధవ్యాన్ని తెలియజేస్తుంది. చూడండి, మనం ఎవరిని ఆజ్ఞాపిస్తామని చెప్పండి, ఎవరిని హెచ్చరిక చేస్తాం? మన సొంతోళ్ళనా బయట వాళ్ళనా? మన సొంతోళ్ళని హెచ్చరిక చేస్తామా, సొంతోళ్ళని ఆజ్ఞాపిస్తామా? బయట వాళ్ళని హెచ్చరిక చేసి బయట వాళ్ళని ఆజ్ఞాపిస్తాం. బయట పిల్లలు ఎంతోమంది చాలా చిలిపిగా ఉంటారు. వాళ్ళని గట్టిగా మనం బెదిరించలేం, ఆజ్ఞాపించలేం, గట్టిగా హెచ్చరిక చేయలేం. అదే మన పిల్లలైతే ఎంత గట్టిగా హెచ్చరిస్తామో ఎంత గట్టిగా ఆజ్ఞాపించలేం. అది ఏం తెలియజేస్తుందంటే దేవునితో మనకున్నటువంటి రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. ఒక విశ్వాసి దేవుని చేత హెచ్చరిక చేయబడడం, ఒక విశ్వాసి దేవుని చేత ఆజ్ఞాపించబడడం అనేది చాలా గొప్ప సంగతి. ఇది మన విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమను కూడా బయలుపరిచేదిగా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు దేవుడు నిన్ను ఏమైనా హెచ్చరిక చేస్తున్నాడా? అది వరకు చూడని సంగతులను గూర్చి నోవాహును హెచ్చరించాడు. నోవాహు విషయంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, లోకంతో పాటు నోవాహు నశించకూడదు. అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ఉద్దేశం. నోవాహు ఎడల తాను కలిగి ఉన్నటువంటి ఆ కన్సర్న్ని బట్టి లోకంతో పాటు తాను నశించకుండా ఉన్నట్లుగా తను ముందుగానే హెచ్చరిక చేశాడు. జాగ్రత్తగా ఉండు, ఇలా చేసుకో
నీవు నీ కుటుంబం కూడా రక్షించబడినట్లుగా ఇలా చేసుకోవాలి. విశ్వాసులమైన మనం మన జీవితంలో నిర్ధారించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు నీతో అలా మాట్లాడుతున్నాడా, అలాగే నీతో సంబోధిస్తున్నాడా, నీకు అలాగే హెచ్చరిక చేయగలుగుతున్నాడా, కొన్ని సందర్భాల్లో నిన్ను ఆజ్ఞాపించగలుగుతున్నాడా, ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మనం ఎరుగుదాం కదా, షిలోహులో బాలుడైన సమూయేలు యెహోవా స్వరం విన్నాడు, కానీ ఎవరికి వినపడలేదు? ఏలీకి వినపడలేదు. అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి ఉండదు. దేవుడు మనతో మాట్లాడడం మానివేయటం, మనకి ఏం చెప్పటం మానివేయడం, ఆయన స్వరం మనం వినకపోవటం చాలా దయనీయమైనటువంటి సంగతి. ఒకప్పుడు సౌలుతో మాట్లాడినటువంటి దేవుడు సౌలుతో కూడా మాట్లాడడం మానేశాడు. 3 సమూయేలు 28:16 తను అందుకే అప్పటికే చనిపోయిన సమూయేలుని పిలిపించి అంటాడు, అయ్యా దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు. స్వప్నాల ద్వారానైనా మాట్లాడతాడు అనుకుంటే అట్లా కూడా మాట్లాడటం లేదు. నాకు ఏమీ సెలవివ్వడం లేదు. ఏం చేయాలో నాకు దిక్కుతోచడం లేదు. అందుకొరకే నేను నిన్ను పిలిపించానంటే సమూయేలు చెప్పిన మాట ఏంటండి? యెహోవా నిన్ను ఎడబాసు, నీకు పగవాడు కాగా. అంటే ఒక్క మాటలో దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనతో మాట్లాడడం మానేస్తే, దేవుని స్వరం మనకు వినపడడం లేదు అని అంటే, ఆయన నీకు ఎవరు? ఆయన నీకెవరు? తండ్రి కాదు. ఎవరు నీకు? ఆయన నీకు పగవాడైనట్టుగా. ఒకసారి ఆలోచన చేయి, దేవునికి పగవాడుగా ఉండి మనం క్షేమం పొందడం అనేది సాధ్యమేనా? దేవునితో వైరం పెట్టుకొని మనం క్షేమం పొందడం అనేది సాధ్యపడుతుందా? అందుచేత విశ్వాసి తన జీవితంలో ఎప్పుడు నిశ్చయపరచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరాన్ని నేను వినగలుగుతున్నాను, ఆయన నాకు హెచ్చరిక చేయగలుగుతున్నాడు. ఇంకా ఎంత స్వేచ్ఛ ఉందంటే ఆయనకు, ఆయన నాకు ఆజ్ఞాపించగలడు. ఆయన నా జీవితం మీద రాజు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది కనుక వినేది మనం నేర్చుకోవాలి. నోహు జీవితంలో అట్లాగే ప్రభు ఎందుకు తనతో మాట్లాడాడు, ఎందుకు హెచ్చరిక చేశాడు, ఎందుకు ఆజ్ఞాపించాడు అనంటే, తన ముందు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ మధ్యాహ్నం అదే జీవితం నీది కాకపోతే గుర్తుపెట్టుకో, ప్రభు నీతో మాట్లాడడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం అందరిని కలిసి చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇది మొదటి సంగతి. ఎందుకు దేవుడు నోవాహుతో మాట్లాడుతూ రాగలిగాడు అనంటే, మొట్టమొదటిగా నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. యెహోవా దృష్టికి కృప పొందినవాడు. కృప, విశ్వాసము ఈ రెండు కూడా కలిసి వెళ్తాయి ఎప్పుడు. మనం ఎక్కడ కూడా చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చదువుతాం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప అనేటువంటి మాట వచ్చినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు తన కృప ద్వారా మనకు అనుగ్రహించినటువంటి రక్షణ. మానవుడు తన ఆత్మరక్షణార్థమై తాను ఏమి చేసినా కూడా రక్షణను పొందలేడు. ప్రభు కృప చూపితే తప్పితే. అయితే ప్రభు కృప ఎవరికి చూపుతాడు అనంటే, ఆయనకి ఏమాత్రం భేదం లేదు, ఆయనకి ఏమాత్రం పక్షపాతం లేదు. ఆయన అందరి ఎడల కృప చూపుట్లో ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు. అందరికీ సమానంగా కృప చూపిస్తాడు. కృప ద్వారా తప్ప మరి ఏ ఇతరత్ర వాటి ద్వారా నీకు రక్షణ లభ్యం కాదనేది మొదట నువ్వు గుర్తించాలి. ఒక మాటలో చెప్పుకోవాలంటే, నోవాహు దేవుని కృప పొందిన వాడయ్యాడు అనంటే, దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణకు నోవాహు పాత్రుడయ్యాడు అని మనం చెప్పుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరికి కలిసి చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ
ఆ వస్తువుల నిజ స్వరూపం కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలగచేయనేరు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తిక ఉండదు గనక వాటిని అర్పించుట మానుదిరుగదే. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏడేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎట్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం పాపములను తీసివేయట అసాధ్యము. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మన పాపముల నుంచి విడుదల లేక మన ఆత్మకు రక్షణ అనేది బలులు అర్పించడం ద్వారా సాధ్యపడేది కాదు. ఇశ్రాయేలీయులు ఏటేటా అనేకమైన బలులు అర్పిస్తూ వచ్చినారు, కానీ అవి ఎన్నడూ వారికి సంపూర్ణ సిద్ధిని కలగ చేయలేకపోయినాయి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు అందరికి కలిసి చదువుతాను. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులం కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడు. మొదట మనం అర్పించే బలుల ద్వారా మనం నీతిమంతులు కాలేము. రెండవది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేము. మూడవది, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాలు అందరు కలిసి చదువుదాం. పని చేయవానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు అనియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారము క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. కనుక ఈ మాటలు బట్టి చూస్తే నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ఒకటి, మనం అర్పించే బలుల ద్వారా సాధ్యపడదు. రెండవది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా సాధ్యమయ్యేది కాదు. లేక మన ప్రయాసము ద్వారా మనం దీన్ని సాధించలేం. అందుచేత దేవుడు ఈ రక్షణను ఉచితంగా మనకిస్తున్నాడు, ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఎలా ఉచితంగా వస్తుంది? ఆయన కృపచేత ఇస్తున్నాడు. ఇది ఆయన కృపచేత ఇస్తున్నాడు. మరి ఆయన కృపచేత ఇస్తుంటే ఎందుకు అందరూ నీతిమంతులు కాలేదు అని అంటే, అది విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడాల్సింది. ప్రభు తన కృపను మానవులలో కనపరుస్తూ ఉన్నప్పటికీ కూడా మనుషుడు విశ్వసించకపోవటం ద్వారా దేవుని కృప పొందలేని దుస్థితిలో ఉన్నాడు. నోవాహు దేవుని కృప పొందినవాడయ్యాడు. ఈ మధ్యాహ్నం నువ్వు నిశ్చయపరచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీకు సాధ్యం కానిది, పాపము నుండి విడుదల పొందేటువంటి స్థితి, నీతిమంతుడిగా తీర్చబడేటువంటి విధానం అనేది ఏమి చేసినా నీకు సాధ్యం కాకపోతే దేవుడే సమస్తం చేసి ముగించాడు. ఆయన కుమారుని యందలి విశ్వాసము ద్వారా అన్నమాట మనం అర్థం చేసుకోవాలి. కుమారుని యందలి విశ్వాసం అంటే కుమారుడైన యేసు ప్రభువారు చేసి ముగించిన కార్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు సాధ్యపడింది తన కుమారుని ద్వారా దేవుడు సాధ్యపరిచాడు. అందుకే మనం చదువుతాం, సువార్త అంటే ఏంటి? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకు ఆయన లేపబడ్డాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపుల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాను. కనుక మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దీని అందరి విశ్వాసము ద్వారా దేవుని కృపకు మనము పాత్రులమవుతున్నాం. అలాగా కానీ వేరే ఇతరత్ర ఏ కారణాల వలన కాదు. నీ సమర్పణల వలన కానీ
భక్తి సంబంధమైన నీ జీవితాల ద్వారా కానీ, భక్తి సంబంధమైన జీవితాలంటే మందిరానికి క్రమంగా రావటం, పండుగలు ఆచరించటం, కానుకలు వేయటం, దేవునికి సేవ చేయటం, చక్కగా పాటలు పాడటం, అవసరమైతే వాక్య పరిచర్య కూడా చేయటం, ఇవన్నీ కూడా మత సంబంధమైన భక్తి. ఈ మత సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి భక్తి ద్వారా మనుషుడు నీతిమంతుడు కాచాలడు. అంతేకాదు నీ రక్షణ కొరకు నువ్వు ఏం ప్రయాస కూడా పడలేవు. ఆ దుస్థితిని చూశాడు కనుకనే ప్రభు క్రియలు లేకుండానే ఒక మనిషిని నీతిమంతునిగా చేయాలని తలంచి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం చేయవలసిందంతా చేసి ముగించాడు. దాన్ని నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, ఈ దినాన దేవుని కృపకును పాత్రుడు అవుతారు. నోవాహుతో దేవుడు మాట్లాడక మునుపు నోవాహు జీవితంలో గుర్తించదగిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నోవాహు యెహోవా కృపను పొందినవాడైనాడు. ఈ మధ్యాహ్నం నువ్వు నిశ్చయపరచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలామందికి ఆశ్చర్యం వేస్తుంటుంది. దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు అని చెప్తారు. ఈ విశ్వాసులు ఎట్లా మాట్లాడతాడో ఏమో, స్వప్నాల ద్వారా మాట్లాడతాడా లేక స్వరం ద్వారా మాట్లాడతాడా, ఎలా మాట్లాడతాడో ఏమో అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కారణం ఎందుకు? దేవుడు మాట్లాడుతూ ఉన్నా కూడా నువ్వెందుకు వినలేని పరిస్థితిలో ఉన్నావు తెలుసా? దేవుని కృపకు నువ్వు పాత్రుడు కాలేదు కనుకనే. ఈ మధ్యాహ్నం ఒకవేళ ఆయన ఆశ్చర్యకరమైనటువంటి స్వరాన్ని వినాలంటే, ఆయన నీతో మాట్లాడేటువంటి స్వరాన్ని వినాలంటే, ఆ మెల్లనైన చక్కని స్వరాన్ని విని నీ యాత్రా జీవితంలో చక్కగా నడుచుకునేటువంటి పరిస్థితి నీకు ఉండాలి అని అంటే, ఒక తండ్రిలాగా ఆయన నీతో మాట్లాడాలంటే, ఆయన నిన్ను హెచ్చరించాలంటే, ఆయన నిన్ను ఆజ్ఞాపించాలంటే, ఆయన కృప పొందాను అన్నటువంటిది నీ జీవితంలో నిశ్చయపరచుకోవాలి. ఈ మధ్యాహ్నం దేవుడు ఉచితంగా తాను ఇచ్చేటువంటి ఆ కృపకు నువ్వు పాత్రుడు కాకుండానే దేవుని స్వరం వినడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఆయన నీతో మాట్లాడాడు, ఆయన స్వరం వినలేవు. ఒకవేళ ఆయన స్వరం వినకపోతే జరిగేటువంటి విషయం ఏంటంటే, అన్యజనులు నడుచుకున్నట్టుగానే మనం కూడా నడుచుకుంటాము. ఎందుకంటే మనల్ని నడిపించేవాడు ఎవరు లేరు, మనకు బోధించేవాడు ఎవరు లేరు, మనకు హెచ్చరిక చేసేవాళ్ళు ఎవరు లేరు, మనకు ఆజ్ఞాపించే వాళ్ళు ఎవరు లేరు. అందుచేత మన బుద్ధికి తోచినట్టుగా మనం నడుచుకోవడం ప్రారంభిస్తాం. చాలాసార్లు మనం చదువుకున్నాం, మళ్ళొకసారి చదువుతాం. చూడండి, ఎఫెసీ 4:18. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:18. అందరు కలిసి చదువుతాం. 17-18. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు కలవారే, తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న జ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ప్రభు నీతో మాట్లాడకపోతే, ప్రభు నీకు సలహా ఇవ్వకపోతే నీ జీవితం కూడా ఇలాగే ఉంటుంది. నీ మనసులో ఉన్న వ్యర్థతను అనుసరించి, నీ హృదయంలో ఉన్న చీకటిని అనుసరించి నువ్వు నడుచుకోవడం ప్రారంభిస్తావు. మాకు తెలుసు కదా, గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఎక్కడికి పోతారంట వాళ్ళంతా, ఇద్దరు కలిసి గుంటలో పడినట్టుగా ఉంటుంది. అందుచేత దేవుని చేత నడిపించబడడం, దేవుని చేత హెచ్చరిక చేయబడడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం. ఎవరితో ఆయన మాట్లాడతాడు అంటే, ఆయన కృప పొందిన వారితో దేవుడు మాట్లాడతాడు. రెండవదిగా ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. అందరికి కలిసి చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోహు వంశావళిదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునైండను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. రెండవదిగా నోవహుని గురించి ఇవ్వబడుతున్న సాక్ష్యం, నోవహు నీతిపరుడును నిందారహితుడు. నోవహు నీతిపరుడు, నిందారహితుడు. ఎప్పుడైతే మనం ప్రభు కృప పొందుతామో, ప్రభు కృప యందు విశ్వాసం ఉంచుతామో, ఆ విశ్వాసానికి ఫలితం ప్రభు కృప మన జీవితాల్లో అనుభవించే వారంగా ఉంటాం. దేవుని కృప మనం ఎప్పుడైతే పొందుతామో మన జీవితాల్లో కలిగే లాభం ఏంటంటే, నీతిమంతులుగాను నిందారహితులుగాను మనం చేయబడతాం. నీతిమంతులుగా నిందారహితులుగా చేయబడడం. ఎందుకు ఈ రెండు మాటలు వినియోగించాడు అనంటే, నీతి అనేది మన ఆంతరంగిక పరిశుద్ధతను తెలియజేస్తుంది.
నిందారహితమైనటువంటి జీవితం అనేది మన బాహ్య సంబంధమైన పవిత్ర జీవితాన్ని తెలియచేస్తుంది. కీర్తన 32 మొదటి వచనం చూడకుండా చెప్పండి. కీర్తన 32 మొదటి, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు. దేవుడు నిన్ను పరిశీలించేటప్పుడు నీ పైరూపాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. మనం ఎరుగుదాం కదా, సమయలు రాస్తూ అంటాడు, ఏమంటాడు చెప్పండి, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. నువ్వు ఎంత పరిశుద్ధుడివి, ఎంత నీతిమంతుడివి అన్నటువంటి విషయాన్ని దేవుడు చూడాల్సి వచ్చినప్పుడు నీ చర్యలతో ఆయనకు సంబంధం లేదు, నీ క్రియలతో ఆయనకు సంబంధం లేదు. ఆయన చూసేది ఏంటంటే నీ ఆత్మను చూస్తాడు, నీ ఆంతర్య జీవితాన్ని చూస్తాడు. అందుకే దావీదు కీర్తన 51:6 అంటాడు, దేవా నీవు అంతరంగమందు సత్యమును కోరువాడవు, నీవు అంతరంగమందు సత్యమును కోరువాడు. ఆయన చూచినప్పుడు మన ఆంతర్య జీవితంలో ఉన్నటువంటి నీతి ఎంత అనేది ఆయన చూస్తాడు. మనుషులు చూసేటప్పుడు మన ఆంతర్యాన్ని వాళ్ళు చూడలేరు కదా. ఒక మనుషుని సంగతులు, మనిషిలో ఉన్న ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. నీ ప్రక్కనున్న నీ భర్తకు కూడా తెలియదు నీ సంగతి, నీ ప్రక్కనే ఉన్న నీ భార్యకు కూడా తెలియదు. అంత సమీపంగా జీవించేటువంటి భార్య భర్తలకు కూడా ఒకళ్ళ సంగతి ఒకళ్ళకి తెలియదు. చాలా విషయాలు, రహస్యాలు మనలో ఉంటాయి. దేవుడు ఆ రీతిగా పెట్టాడు. అట్లాగానే పెట్టకపోతే చాలా కష్టమే అనుకుంటాను మన జీవితాలు. దేవుడు ఆ రీతిగా పెట్టాడు. అందుచేత మనుషుడు ఆంతర్యాన్ని చూడలేడు కానీ దేన్ని చూస్తాడు, మన బాహ్య జీవితాన్ని చూస్తాడు, మన క్రియాపూర్వకమైన జీవితాన్ని చూస్తాడు. నిందారహితమైన జీవితం అని అంటే అర్థం ఏంటంటే, మనుషులు మన ప్రవర్తనను గమనించినప్పుడు వాళ్ళు మనల్ని వచ్చి టెస్టిఫై చేయాలి, ఈ మనుషుడు నీతిమంతుడు, ఈ మనుషుడు నీతిమంతుడు అని. కొర్నేలు గురించి మనుషులు సాక్ష్యం ఇచ్చారు కదండి. పేతురు వచ్చినప్పుడు, అయ్యా నిజంగా చాలా మంచివాడండి, అట్లాంటి వాడికి నీ సహాయం పొందడం ఎంతో అవసరం, చాలా మంచివాడు. మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుండి. గుర్తుపెట్టుకో, ప్రభు కృపను పొందావు అని గాన నువ్వు చెప్తున్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని గమనించిన, మనుషులు నీ జీవితాన్ని గమనించిన, అటు దేవుడు ఇటు మనుషులు కూడా మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి, మనం నీతిమంతులమని. కొన్నిసార్లు మనం చాలా సర్దుబాటు చేసుకుంటాం. మీరు నన్ను సరిగా అర్థం చేసుకోకపోయినా పర్లేదు, నా దేవుడికి తెలుసు నేను ఎంత మంచిదాన్నో, నా దేవునికి తెలుసు నేను ఎంత మంచివాడినో. చాలా తప్పు అది. మనుషులు నీ ఆంతర్యాన్ని చూడలేరని దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడు కాగలవా? మనుషుల దృష్టికే నువ్వు నీతిమంతునిగా కనపరుచుకోలేకపోతే నీ ఆంతర్యాన్ని సైతం, నీ ఆలోచనలను సైతం, నీ మోటివ్స్ని సైతం, నీకు తలంపు రాకమునిపై ఏం ఆలోచిస్తావో ఎరిగేటువంటి దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడు కాగలవా? కనుక ఎప్పుడు కూడా ఆ రీతిగా సర్దుబాటు చేసుకోవద్దు. ఆంతర్యంలో ఉన్న నీతే వెలుపల కనబడుతుంది. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆంతర్యంలో ఉన్న జీవితమే అదే మనుషులకు వెలుగుగా ఉంటుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నది, నేను ఎల్లప్పుడూ నా దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు దాన్ని నేను అభ్యాసం చేసుకుంటా ఉన్నాను. మనుషులు మన మీద వేలెత్తి చూపకుండానట్లుగా, మన మీద నిరారోపణ చేయకుండానట్లుగా మన బాహ్య సంబంధమైనటువంటి జీవితం కూడా పవిత్రమైనదిగా కాపాడుకోవటం ఎంత అవసరం. నోవాహుని గురించి దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం ఏమని, అతడు దేవుని దృష్టికి నీతిమంతుడును నిందారహితుడునై ఉండని. ఎంత మంచి సాక్ష్యం. దేవుడు మనతో మాట్లాడాలంటే మొదటిగా ప్రభు కృప పొందిన వాళ్ళమై ఉండాలి. ఆయన కృప చేత విశ్వాసమూలముగా రక్షించబడిన వ్యక్తులమై ఉండాలి. రక్షించబడ్డాము అనే దానికి రెండవ నిదర్శనం ఏంటంటే, అటు దేవుని దృష్టికిని ఇటు మానవుల దృష్టికిని మనం నీతిమంతులుగా మన జీవితాల్ని కనపరుచుకోవాలి.
మూడవది అదే వచనంలో మనం చదువుతాం, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు కుటుంబం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబం అని చెప్పాలి. ఎందుకంటే వారి తాత ముత్తాతల కాడి నుంచి కూడా వారు దేవునితో నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వారు. హానోకు ఎవరు? నోవాహుకు. హానోకు ఎవరు? చదవండి, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో, హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. తర్వాత 25వ వచనం, మెతూషెల 180 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. తర్వాత 28వ వచనం, లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. 30వ వచనం, లెమెకు నోవాహును కనిన తర్వాత, చెప్పండి ఇప్పుడు హానోకు ఏమవుతాడు? నోవాహుకు స్నేహితుడా, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ముత్తాత. వాళ్ళ ముత్తాత దేవునితో నడిచినవాడు, వాళ్ళ తాతగారు దేవునితో నడిచినవాడు, వాళ్ళ నాన్నగారు కూడా దేవునితో నడిచాడు. నోవాహు కూడా దేవునితో నడిచేటువంటి అనుభవం కలిగినటువంటి. మన జనరేషన్స్ ఇలా ఉంటే ఎంత బాగుండును కదా. మన తాత ముత్తాతలు కూడా దేవునితో నడిచినటువంటి వాళ్ళు. కనుక భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాడు నోవాహు. వాళ్ళ నాన్నగారు భయభక్తులు కలిగి దేవునితో నడిచాడు, వాళ్ళ తాతగారు నడిచారు, వారి ముత్తాతగారు నడిచారు. అదే ఆత్మీయమైనటువంటి జీవితం నోవాహులోని కూడా ప్రవేశించింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా ధనికరమైనటువంటి జీవితం. తరతరాలుగా మన ప్రభువును సేవించేటువంటి అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. సరే, వాళ్ళ పితరుల ద్వారా తాను నేర్చుకున్నటువంటి విధానంలో నోవాహు దేవునితో కూడా నడుస్తూ వచ్చినటువంటి వాడు. దేవునితో నడుచుట ఎంత గొప్ప భాగ్యం. ఇంకో మాట కూడా మీకు చెప్పాలని కోరుతున్నాను ఇక్కడ. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడాలంటే, ఆయన మనకి ఏదైనా సెలవు ఇవ్వాలంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవటము నేర్చుకోవాలి. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే నోవాహుతో దేవుడు ఎందుకు మాట్లాడాడు అన్నదానికి మనకేం అర్థమవుతుందంటే, నోవాహు చెప్పినట్లుగా వింటాడు కాబట్టి మాట్లాడాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు, ఏది చెప్తే అలా చేశాడు, ఎలా నడుచుకోమంటే అలా నడుచుకున్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనం చూడకుండా చెప్పండి. క్రీస్తు పరిమళ వాసనగా ఉండటకు తను తాను అర్పించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రభు మనతో చెప్పాడు ప్రేమ కలిగి నడుచుకోమని. మనం ప్రేమతోనే నడుచుకుంటామా చెప్పండి? ఎవరెవరిని ప్రేమించమన్నాడు చెప్పండి? ఎవరెవరిని ప్రేమించమన్నాడు? ముందు మీ నాన్నను ప్రేమించు, తర్వాత మీ అమ్మను ప్రేమించు, తర్వాత నీ పిల్లల్ని ప్రేమించు, ఆ తర్వాత అందరినీ ద్వేషించు. ఇదని చెప్పింది ఆయన. ఏమండి, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అన్నాడు. పొరుగువాని పక్కన పెట్టి తర్వాత ఇంకేమన్నాడు? ఇంకా కాస్త స్టాండర్డ్ పెంచి నీ శత్రువులను కూడా ప్రేమించు అన్నాడు. పొరుగుళ్ళు ప్రేమించడమే కష్టమైతే ఇంకా శత్రువుని ఏం ప్రేమిస్తాం? నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు, ఎలా చెప్తే అలా చేశాడు. అందుకే దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు, నోవాహు నీ ఒక్కడవే ఈ తరంలో నిందారహితుడివి, నేను గుర్తించాను, నీ జీవితాన్ని గుర్తించాను, అందుకే మాట్లాడుతున్నాడు నోవాహుతో. చాలా పర్యాలు ప్రభు మనతో మాట్లాడకపోవటానికి కారణం ఏంటంటే, ఆయనకు 100% తెలుసు. ఏం తెలుసు అంటే, వీళ్ళకి చెప్పి లాభం లేదని. ఆయన ఎవరితో మాట్లాడతాడు? తనకు విధేయులయ్యే వారితో మాట్లాడతాడు. తాను చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వారితో మాట్లాడతాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. అట్లాగనే నడుచుకుంటున్నామా మనం? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి.
కూర్చున్న వాళ్ళలో ఎంతమంది ఖచ్చితంగా చెప్పండి, నా సమయాన్ని నేను వృధాపరచడం లేదు. నాకు ఇవ్వబడినటువంటి సమయం అంతట్లో ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి అని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగానే నేను నడుచుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది? ఎందుకు ఇది నా ప్రభు మనతో మాట్లాడు? నోవాహుతో మాట్లాడిన దేవుడు ఎందుకు మనతో మాట్లాడు? ఆయనకు పక్షపాతమా? ఆయన పక్షపాతి కాడే. నోవాహును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నోవాహు ఏళ్ల కృప చూపిన దేవుడు నీ ఏళ్ల కూడా కృప చూపుతున్నాడు. నోవాహును నీతిమంతునిగా చేసిన దేవుడు నిన్ను కూడా నీతిమంతునిగా చేయాలని కోరాడు. మరి ఎందుకు ఈ దినాన మనం ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం? నోవాహు జీవితం మొదట సవాల్తో కూడా ఉంచబడింది. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, నోవాహును హెచ్చరించాడు, నోవాహును ఆజ్ఞాపించాడు. ఇది నా ధైర్యంగా నువ్వు చెప్తావా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను హెచ్చరిక చేస్తున్నాడు, పొరపాటు చేస్తుంటే గద్దిస్తున్నాడు, కొన్నిసార్లు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నాడు. ఆ అనుభవం మనకుందా? అలాగే లేకపోవటానికి కారణం ఏంటంటే దేవునితో కూడా మనం నడిచేటువంటి అనుభవం మనకు లేకపోవటం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి 3 వచనాలు అందరికి కలిసి. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియచేయము. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న ఇచ్చకను పరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేంతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకోరుగా నీవెందుకు లక్ష్య పెట్టవు అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠ ధ్వని పరమున వినపడినట్లు మీరిప్పుడు ఉపవాసం ఉండరు. దేవుని న్యాయ విధిని అనుసరించు వారైనట్టు వారు నా యుద్ధ విచారణ చేస్తారంట. ఏమయ్యా మేము ఇంత ఉపవాసం ఉంటే కూడా మమ్మల్ని చూడవే, లక్ష్య పెట్టవే, మాకేం సలహాలు ఇవే, మాతో మాట్లాడవే, మాకు జవాబు ఇవ్వవే అని అంటారంట వాళ్ళు. ప్రభుకు తెలుసు ఎందుకు మాట్లాడటం లేదు ఆయన, ఎందుకు ప్రత్యక్షం కావట్లేదు వాళ్ళకి, ఎందుకు వాళ్ళు అడుగుతుంటే కూడా జవాబు చెప్పడం లేదు, ఎందుకు వాళ్ళంత కఠినమైన ఉపవాసాలు ఉంటే కూడా వాళ్ళని లక్ష్య పెట్టడం లేదు దేవుడు. ఆయన బాగా తెలుసు. ఏమని తెలుసు? తాళక బూరైతే చెప్పు, వాళ్ళకి గట్టిగా చెప్పు ఈ మాటలు వాళ్లకు. వారు నా మాటలు వినేవాళ్ళు కాదు, పాపం చేసేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు, లోబడినోళ్ళని ప్రజలు చెప్పు వాళ్ళకి మాటలు. దేవుని స్వరం మనం వినాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే మనం నిశ్చయపరచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునితో కూడా మనం నడిచేవాళ్ళం, ఆయనకు విధేయులమే అయ్యేటువంటి వారం. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అందునిమిత్తం చిన్న చిన్న విషయాల్లో మనం చూపేటువంటి విధేయతే ఎక్కువైనటువంటి వాటి కొరకైనటువంటి విధేయత చూపడానికి మన మార్గాన్ని సుగమం చేస్తుంది. అల్పమైన విషయాల్లో పదినాన కీషు తన కుమారుడైన సౌలుని పిలిచాడు, ఒరే బాబు రా, గాడిదలు పోయినాయి వెతుక్కొని రా నాయన. ఒకవేళ ఒకవేళ సౌలు అభ్యంతరపడి ఉంటే, ఏం నాన్న ఇంత ఐశ్వర్యవంతుడైనటువంటి నీ కుమారుడిని నేను పోవడం ఏంటి, గాడిదలు వెతకడం ఏంటి, మన ఇంట్లో ఎంతమంది పనివారు ఉన్నారు, ఎవరైనా నా స్నేహితులు కలిసి ఏరా ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగితే ఏం చెప్పాలి? నేను గాడిదలు పోయినాయని వెతుకుతున్నానని చెప్తే నా స్నేహితులు ఎంత ఎగతాళి చేస్తారు అని ఆ మాత్రం కూడా తను ఆలోచన చేయలేదు. తండ్రి మాటకు బేషరతుగా బహు అల్పమైన సంగతికి తాను లోబడ్డాడు కనుక ఆ చిన్న విధేయత చివరికి తాను రాజగునట్లుగా చేస్తుంది. ఎక్కువైనటువంటి వాటి మీద దేవుడు నిన్ను నియమించాలని కోరుతున్నప్పుడు, ఎక్కువైనటువంటి వాటిని నీకు పని కల్పించాలని ఒకవేళ నువ్వు ఆశపడుతూ ఉంటే, ప్రభు నీకు అప్పగించేటువంటి అల్పమైనటువంటి వాటి విషయంలో జాగ్రత్త పడాలి. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు ఎక్కువైన వాటిలో ఏ రీతిగా వాడు నమ్మకంగా ఉండగలడు? ప్రభు నేను నమ్మగలుగుతాడా? నీకు ఏదైనా పని అప్పగించాలన్నప్పుడు, నీకు ఏదైనా చెప్పాలంటే నీ మీద ఆయనకు భరోసా ఉంటుందా?
నేను ఈ పని అప్పగించాను, ఈ పని ఆ మనిషి తప్పకుండా చేస్తాడని నోవాహుకు ఓడను చేయమన్నాడు. అది మామూలు ఓడ కాదు. దాని కొల పరిమాణాలు మనం చూస్తే ఎలా తయారు చేశాడో అని ఆశ్చర్యపోవాలి. ఆ దినాల్లో పెద్ద టెక్నాలజీ లేదు, మనలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు, అధునాతనమైనటువంటి సాధనాలు లేవు తయారు చేయడానికి. ఎంత మనిషి యొక్క లేబర్ అవసరం, మనిషి ప్రయాసపడడం అనేది అవసరం అలాంటి పెద్ద ఓడ తయారు చేయడానికి. పైగా పరిస్థితులు ఏమాత్రం కూడా అవి అర్థం చేసుకోవడానికి వీల్లేని పరిస్థితులు. ఆనాడు వర్షం వస్తుందని కానీ, జలప్రళయం ఉంటుందని కానీ అన్నాడు ఎవరు చూడలేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన ఆ పెద్ద పని చేయడానికి నోవాహు పూనుకున్నాడు. కారణం, నోవాహు విషయంలో దేవుడు భరోసా ఉంచాడు తప్పకుండా చేస్తాడని. కారణం, నోవాహు అంతకు మునుపు దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి పనులు చేసే విషయంలో నమ్మకస్తుడై ఉన్నాడు కనుక. ఆయనకి తెలుసు, నోవాహు నన్ను ప్రశ్నించాడు, క్వశ్చన్ చేయడు. ఓడనా ప్రభువా, వర్షమా, వరదల జరుగుతుందంటావా? ఏమాత్రం ఆలోచించలేదు నోవాహు. ఇలాంటి వ్యక్తులు కావాలి ప్రభువుకు. మన గ్రాహ్యానికి అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు చెప్పేటువంటి సంగతులను మన వెంటనే బేషరతుగా తల వంచి నమస్కారం చేసి ప్రభువా నీ చిత్తం నేను జరిగిస్తాను అనేటువంటి వ్యక్తులు కావాలి ప్రభువుకు. అట్లాంటి వ్యక్తుల్ని ప్రభు ఎక్కడ పరీక్షిస్తాడు అంటే అల్పమైనటువంటి సంగతుల్లో. నేను అతిశయంతో చెప్పడం లేదు, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను హెబ్రోన్కు ట్రైనింగ్ పోయినప్పుడు మాకు ఇవ్వబడినటువంటి పని ఏంటంటే, అప్పుడే ఆ కిచెన్ పెద్ద గోడ పడిపోయింది. ఆ కిచెన్ గోడ పడిపోయింది, ఆ గోడ కట్టాలని పంపారు మమ్మల్ని. గోడ మేము కట్టాలని. ఇంటి దగ్గర ప్లేట్ కూడా ఎత్తిపెట్టిన వాళ్ళం కాదు. ఇప్పుడు అక్కడ పోయి సిమెంట్ కలపాలా, రాళ్ళు మోసుకొని పోవాలా, సిమెంట్ బస్తాలు మోసుకొని వెళ్ళాలా, కంకరం కలపాలా. చూడండి, నా పని అంతా ఇసుక కలపడం, సిమెంట్ కలపడం నా పని. రోజుకు 50 బస్తాలు 60 బస్తాలు కలపాలా. ఎందుకంటే పునాదులు వేసేది కదా. ఇటు కలిపి కలిపేసి ఒక కుప్ప అనేసరికి తీసిపోయి అందులో పడేసి వస్తారు. మళ్ళీ వెంటనే రెండో కుప్ప కలపాలి. నెల రోజులు, ఒక్కరోజు కాదు, నెల రోజులు దేవుని పని దేవుడు అప్పగించాడు. మనసులో ఏం తలంచలేదు, చేస్తూనే ఉన్నాను. మాకు తెలియదు నేను చేసే పని గమనిస్తున్నారండి, మాకు తెలియదు, చేస్తూనే ఉన్నాను. ఇంకా 2 రోజులు ఉంటుంది, పని అయిపోతుంది. ఒక పెద్ద ఆయన నుంచి అన్నాడు, ఇమానుయేల్ ఈ పని అయిపోగానే నువ్వు బక్సింగ్ గారి దగ్గర రావాలన్నాడు. కారణం ఏంటి అంటే, వాళ్ళు మేము చేస్తున్న పనిని 30 దినాలుగా గమనిస్తూనే ఉన్నారు. అడిగితే ఎవరు ఫెయిత్ఫుల్గా చేస్తున్నారు, నమ్మకంగా చేస్తున్నారు. ఎందుకంటే మా బ్యాచ్లో చాలామంది ఒక 3 గంటలు 4 గంటలు పనిచేసి రూమ్కి వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోయేవాళ్ళు. మళ్ళీ వాళ్ళని బలవంతంగా లాక్కరావాల్సి వచ్చేది. కానీ అక్కడే ఉండేవాళ్ళం, ఎండ అనకుండా వాన అనకుండా ముగించే ప్రయత్నం. నేను ఎందుకు చెప్తున్నానంటే, అధికమైన పని కొరకు దేవుడు మనల్ని హెచ్చించాలి అని అంటే ముందు అల్పమైనవి మనకిచ్చి ఎలా చేస్తాడో చూద్దాము అని అప్పగిస్తాడు. దాన్ని మనం ఎంత ఫెయిత్ఫుల్గా చేస్తాం, ఎంత నమ్మకంగా చేస్తాం అనే దాని మీద ఆయనకు భరోసా ఏర్పడుతుంది. దీనికంటే శ్రేష్టమైన పని ఇచ్చినా ఈ మనుషుడు చేస్తాడు, నమ్మకంగా చేస్తాడు. కనుక నోవాహు జీవితంలో దేవుడు మాట్లాడడానికి కారణం ఏంటి అనంటే, మొదటిగా నోవాహు దేవుని చేత కృప పొందినవాడు. రెండవది, నోవాహు దేవుని ఎడలను మనుషుల ఎడలను సాక్ష్యం కలిగిన వాడు. మూడవది, నోవాహు దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని బేషరతుగా చేస్తాడు అన్న సాక్ష్యం పొందినటువంటి వాడు. అందుచేత నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఆ దినాలు సాధారణమైన దినాలు కాదు కదా. ఎటువంటి దినాలు చెప్పండి? నోవాహు దినాలు. 6వ అధ్యాయం 5వ వచనంలో, మనుషుల హృదయ ఆలోచనలు బాల్యం నుండి కేవలము చెడ్డవి. అయ్యో మనుషులు నేను ఎందుకు కలుగ చేశానా అని తన హృదయంలో నొచ్చుకుంటున్నటువంటి దినాలు. మానవుని యొక్క పాప స్థితి ఆకాశాన్ని అంటుతున్నటువంటి దినాలు. దేవుని యొక్క ఉగ్రత కోపం మనుషుల మీద రగులుతున్నటువంటి దినాలు. ఎప్పుడు కుమ్మరిద్దామా వీళ్ళ మీద నా ఉగ్రత నా కోపం అని తలస్తున్నటువంటి దినాలు. ఏ మనుషుడు కూడా నీతిగా నడుచుకోవడానికి వీలు లేనటువంటి దినాలు.
అటువంటి దినాల్లో నోవాహు తన కుటుంబాన్ని భద్రపరచుకోగలిగాడు. దేవుని దృష్టికి సాక్ష్యాన్ని పొందగలిగిన వాడైనాడు. విశ్వాసులారా గమనించండి, మనం నీతిగా జీవించడానికి, నమ్మకంగా జీవించడానికి, యథార్థంగా జీవించడానికి ఏ కుటుంబము మనకు ఆదర్శప్రాయమైంది కాదు. అది గుర్తుపెట్టుకోండి. చాలా పర్యాలు మనం ఇతరులను చూసి అభ్యంతరపడుతుంటాం. వీళ్ళే చాలా పెద్ద విశ్వాసులు అనుకున్నాము, సీనియర్ విశ్వాసులు అనుకున్నాము, ఇంత పెద్దోళ్ళు అనుకున్న వీళ్ళే ఇట్లా ఉంటే మాదేంటిలే అని తీసుకునే అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ఆస్కారం ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఏ కుటుంబం, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఏ వ్యక్తి వైపు మనం చూచి మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు సాగించేదానికి ఆస్కారం కుదరదు. అందుకే యేసు వైపు చూడాలి. ఆయన ద్వారా తప్ప, ఆయన లేకుండా మన పరుగును కొనసాగించడం అనేది చాలా కష్టతరమైనది. నోవాహు ఎలా కాపాడుకోగలిగాడు తన సాక్ష్యాన్ని, తన కుటుంబ సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోగలిగాడు? ఆ దేవుని గురించినటువంటి భయం తనకు ఉండి ఉండకపోతే, తన దృష్టి ఆయన మీద ఉండి ఉండకపోతే ఎట్లు తన జీవితాన్ని భద్రపరచుకోగలిగి ఉండేవాడు ఆ పరిస్థితుల్లో? కనుక లోకం ఎటుపోయినా, సహ విశ్వాసులు ఎటుపోయినా, వ్యక్తిగతంగా నీవు నీ కుటుంబం కడు భయభక్తులతో జాగ్రత్తగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కృపను, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చిన నీతిని కాపాడుకుంటూ, ఆయనకు లోబడుతూ, ఆయన యందలి భయభక్తులతో విధేయత చూపుతూ సాగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అటువంటి వారిని ఆయన భరోసా ఉంచుతాడు. అలాంటి వారితో స్వేచ్ఛగా మాట్లాడతాడు. అలాంటి వారిని హెచ్చరిక చేస్తాడు. రాబోతున్నటువంటి ప్రమాదాల నుండి తప్పిస్తాడు. ప్రభుతో నడిచినటువంటి వారికి ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం. హానోకు దేవునితో కూడా నడిచాడు. రాబోతున్న జలప్రళయాన్ని తప్పించుకున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నోవాహు దేవునితో కూడా నడిచాడు. జలప్రళయం గుండా వెళ్ళి కూడా తన కుటుంబం రక్షించబడింది. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా కూడా దేవునితో నడిచేటువంటి వారి కుటుంబాలు ధన్యకరంగా ఉంటాయి. దేవుడి వారి రక్షణ విషయంలో ఆయనే భరోసా వహిస్తాడు. కనుక నీ వ్యక్తిగత యాత్రా జీవితంలో దాన్ని గుర్తుపెట్టుకో. మొదటిగా నిశ్చయపరచుకో, నువ్వు ప్రభు కృప పొందావా? రెండవది, దేవుని ఎదుట, మనుషుల ఎదుట నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటున్నావా? మూడవది, దేవుడు నీకు ఆజ్ఞాపించే ఏ చిన్న పనైనా ఫెయిత్ఫుల్గా, మనుషులు కాదు నాకు ఆజ్ఞాపించింది, ఇది దేవుడే ఇచ్చాడు. మందిరం మూడవని చెప్పారనుకో, దేవుడు చెప్పాడు నాకు ఈ పని అన్నట్టుగా దాన్ని చేస్తున్నామా? ఏదైనా అల్పమైన పని, అది కిచెన్ కావచ్చు, బుక్ స్టాల్ కావచ్చు, చెప్పల్ స్టాండ్ కావచ్చు, లేకపోతే క్రింద రోడ్డు మీద సైకిల్ పార్కింగ్ కావచ్చు, లిఫ్ట్ దగ్గర కావచ్చు, మార్కెట్ కావచ్చు, దేవుని మందిరంలో దేవునికి ఏది ఆజ్ఞాపించినా, లేక నీ వ్యక్తిగతమైన జీవితంలో ఏ అల్పమైనది ప్రభు చేయమన్నా కూడా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు అన్నటువంటి విధానంలో ఫెయిత్ఫుల్గా మనం చేయడం ప్రారంభిస్తే, దేవుడు అధికమైనటువంటి వాటిని మనం చేసేదాని కొరకు మన మీద భరోసా ఉంచుతాడు. అట్లు మనకు ఆజ్ఞాపించడం ప్రారంభిస్తాడు. కనుక దేవుని చేత హెచ్చరించబడుట, దేవుని చేత ఆజ్ఞాపించబడుట అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి స్థితి. ఆత్మీయంగా నువ్వు చాలా మంచి బెటర్ స్థితిలో ఉన్నావు, యోగ్యమైన స్థితిలో ఉన్నావు అన్నదానికి అది నిదర్శనం. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై. తర్వాత ఏమనుందండి? తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాను. హెచ్చరించబడుట. ఇక్కడ ఈ మూడు మాటలు, హెచ్చరించబడెను, భయభక్తులు కలిగి ఉండెను, ఓడ సిద్ధం చేశాను. ఈ మూడు కూడా మూడు సంగతులు తెలియజేస్తున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ మూడు కూడాను నోవాహు యొక్క కంప్లీట్ పర్సనాలిటీని వ్యక్తపరుస్తుంది. నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, పర్సనాలిటీ అన్నప్పుడు ఏముంటాయి చెప్పండి? మైండ్, మర్చిపోతున్నారు, మైండ్లో ఉండడం లేదనుకుంటాను. మైండ్, ఎమోషన్స్, విల్ కదా. ఆలోచన శక్తి, భావోద్రేకాలు, చిత్తం. ఆలోచన శక్తి దేవుడు ఆజ్ఞాపించాడు,
నోవాహు మనసులో అదే ఉంది. ఎక్కడికి పోయినా ఏముంది? ఇదే తలంపు. అమ్మో వరదలు వస్తాయంట, వరదలు వస్తాయంట. దేవుడు నన్ను ఒక ఓడ తయారు చేయమన్నాడు. బహుశా బ్రష్ చేసుకుంటున్నా అవే తలంపులు, స్నానం చేస్తా ఉన్నా అవే తలంపులు, జీవనోపాధి కొరకు కష్టపడడానికి పోదామన్నా అవే తలంపులు. సో నోవాహు మనసంతా కూడా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ తలంపుల చేత నింపబడినాడు. రెండవది, భయభక్తులు గలవాడై. ఎప్పుడైతే దేవుని ఆలోచనలు తన మనసులోనికి వచ్చాయో ఎమోషన్స్ వచ్చినాయి. ఏంటి ఆ ఎమోషన్స్ అని అంటే, భయం కలిగింది తనకి భయం వచ్చింది. అమ్మో దేవుడు ఆజ్ఞాపించాడు, నేను ఇది చేయాల్సిందే. ఆ భయం అనేది వచ్చింది. భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? భయం ఎప్పుడు వస్తుంది? మీకు తెలుసు కదా, ఇదే నోవాహు పోయి ఇతరులకు కూడా ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? అయ్యా, భూమి అంతటి మీదకి జలప్రళయం రాబోతుందంట, వర్షం వస్తుందంట, వరదలు పొంగుతాయంట, అందరూ నీటిలో చచ్చిపోతారంట, దయచేసి ఈ మాటలు ఎందుకు నమ్మికించాడంటే చాలామంది ఏం చేశారు చెప్పండి? చాలామంది ఏం చేశారు? ఎగతాళి చేశారు. భయపడేదానికి వదిలి ఎగతాళి చేశారు. ఎందుకు ఎగతాళి చేశారు చెప్పండి? ఎందుకు ఎగతాళి చేశారు? వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. పాపం అంతే, వాళ్ళకి ఆ సంగతులు అర్థం కాలేదు. వర్షం ఏంటి, వరదలు ఏంటి, నీళ్ళల్లో కొట్టుకొని పోవటం ఏంటి, ఇంత డ్రై ల్యాండ్లో మనం ఉండి ఏం సముద్రం దగ్గర ఉన్నామా ఏంటి, మన మీదకి అది పొరలి రావడానికి? ఇంత డ్రై ల్యాండ్లో ఉండి ఎలాగ మనకి ఇది సాధ్యమైనటువంటి విషయం కాదు. అర్థం కాలేదు. ఇక విషయం గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అని అంటే అర్థం ఏంటనంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విన్నాము అనేదానికి రుజువు ఏంటంటే మనలోకి ఏమొస్తుంది? విశ్వాసం వచ్చింది అన్నదానికి భయం కూడా రావాలి. దేవుని మాటకు కదా మనం భయపడాలి. ఎమోషన్స్లో తెలియాలి. కొన్నిసార్లు మనకి ఎమోషన్స్ ఉంటాయి కానీ అర్థం కాకుండానే ఉంటాయి ఎమోషన్స్. అంటే అర్థం కాకుండా అంటే అర్థం ఏంటి? ఎందుకు వస్తున్నాయో భావోద్రేకాలు కూడా మనకు తెలియదు. మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఎవరన్నా బాధపడుతూ ఉంటారు, మనం కూడా బాధపడతాం వాళ్ళని చూసి. నువ్వెందుకు బాధపడ్డావు? వాడంటే వాడుకున్న దుస్థితిని చూసి ఆలోచించుకొని, నా బతికిట్లా అయిపోయానే, నా పరిస్థితి ఇట్టనే, ఇట్లాంటి జీవితం ఏం జీవించాలని వాడు ఏడుస్తున్నాడు. వాని కళ్ళల్లో నీళ్లు చూసి నువ్వు ఏడుస్తున్నావు. నిన్ను అడిగారు అనుకో ఎవరన్నా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏమో వాడు ఏడుస్తున్నాడు, నేను కూడా ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అర్థం కాదు. ఒక వ్యక్తి ఉన్నాడంట, పాపం పామరుడు, తన కుమారుడికి కష్టపడి చదివించుకున్నాడు. వాడు మిలిటరీ కమాండర్ అయ్యాడు, చాలా మంచి పోస్ట్లో ఉన్నాడు. ఒకసారి యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధ రంగానికి వెళ్ళిపోయాడు. 4 రోజులైంది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. కుమారుని దగ్గర నుంచి తండ్రికి ఏం సమాచారం లేదు. చాలా విచారంగా ఉన్నాడు. అట్లా విచారపడుతున్నటువంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఒక దినాన ఒక లెటర్ వచ్చిందంట తండ్రికి. ఎవరు రాశారని ఎంక్వైరీ చేస్తే కుమారుడు రాశాడు. కానీ విచారం ఏంటంటే, ఈ తండ్రికి చదువు రాదు. ఉత్తరం వస్తే చదువు రాకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మేము కూడా సువార్తకు పోయినప్పుడు ఇదే చెప్తూ ఉంటాను. వాళ్ళకి పుస్తకం ఇస్తే వాళ్ళు ఎంత షాక్ అంటే, మాకు చదువు రాదే అని అంటారు. మేమేం చెప్తామంటే, మీ పిల్లలతో చదివించుకోకూడదా అంటారు. కనుక ఇప్పుడు ఉత్తరం వచ్చింది, కుమారుడు రాశాడు. అసలే కుతూహలం, నా కుమారుడు ఎక్కడున్నాడు, అసలు బ్రతుకున్నాడా, చచ్చిపోయాడా, ఏంటి, యుద్ధానికి పోయాడు, ఇంతవరకు రాలేదు. కుమారుడు ఉత్తరం రాశాడు, ఇప్పుడు చదివించావు, ఏం రాశాడు, ఎక్కడున్నాడని రాశాడు. తండ్రికి లోపల కుతూహలం. వెతుకుతా పోతా ఉన్నాడు. వెతుకుతా పోతా ఉంటే ఒక కార్నర్లో ఒక యవనస్తుడు చాలా టిప్ టాప్గా ఉన్నాడంట. షూ, టై, కోటు గీటి వేసి, కోట్లో 2 పెన్నులు, 1 పెన్ను కాదు 2 పెన్నులు పెట్టుంటే ఈ మనుషుడు అనుకుని నిశ్చయంగా ఈ మనుషుడు బాగా చదువుకొని ఉంటాడు. కనుక అయ్యా, నా కుమారుడు చాలా కాలం అయిపోయింది, దూరం వెళ్ళాడు, ఉత్తరం రాశాడు, కొంచెం చదివి వినిపిస్తావా? ఆ వ్యక్తి ఉత్తరం చింపాడు. ఆ ఉత్తరాన్ని చదువుతూ ఉన్నాడు. నెమ్మదిగా చదివి కళ్ళల్లో నుంచి నీళ్లు కావడం ప్రారంభిస్తున్నాయి. ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటే తండ్రి ఏమనుకోవాలి చెప్పండి? తండ్రి ఏమనుకోవాలి? అమ్మో, ఏదో చాలా
విచారకరమైన విషయమే ఉంది ఇందులో. అందుకే మనుషుడు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఏడుస్తుంటే వీళ్ళ నాన్నగారు కూడా ఏడుస్తున్నాడంట. ఎందుకంటే ఏదో ఉంది ప్రమాదం, నా కుమారుడికి ఏదో జరిగింది. చివరికి ఇద్దరు ఏడుస్తూనే ఉన్నారు. ఇక తండ్రి ఓపిక పట్టుకోలేక ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకొని ఊపి, చెప్పు ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే అటు చెప్పాడంట, సార్ చాలా పొరపాటు అయిపోయింది, నాకేమో చదువుకున్నోళ్ళలాగా ఉండాలని ఆశ, నాకు కూడా చదువు రాదు. వాడు ఏడుస్తున్నది చదువు రాదని ఏడుస్తున్నాడు, తండ్రి ఏడుస్తున్నది ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి. చాలాసార్లు మన ఎమోషన్స్ అట్లా ఉంటాయి, మన భావోద్రేకాలు అట్లా ఉంటాయి. ఆరాధనలో కూర్చి ఏడుస్తాం, ప్రార్థనలో ఏడుస్తాం, వాక్యం చెప్తుంటే ఏడుస్తాం. అవతలిగా పోయిన తర్వాత ఎందుకు ఏడ్చావు అని అంటే దానికి మీనింగే ఉండదు. ఎన్నిసార్లు నీ జీవితంలో పశ్చాత్తాపడినట్టుగా ఎమోషన్స్, భావోద్రేకాలు నీలో కలిగి ప్రభు సన్నిధిలో ఏడ్చినట్టుగా చేసి, ప్రలాపించినట్టుగా చేసి, కొన్నిసార్లు మీ ప్రార్థనలు వింటే అమ్మో హృదయం ఎంత పగిలిపోయిందో అనుకోవాలి. మళ్ళీ అక్కడికి బయటికి పోతే రాతి హృదయమే కదా. ఎట్లా వచ్చినాయి నీకు ఆ ఎమోషన్స్, ఆ భావోద్రేకాలు ఏ రీతిగా వచ్చినాయి? నిజంగా దేవుని స్వరం విన్నట్లయితే నోవాహులో కలిగించినటువంటి ఆ భయం ఎందుకు మనలోనికి రావటం లేదు? నీకు వచ్చే భావోద్రేకాలేనా, లేక పక్కనోడు ఏడుస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా ఏడుస్తున్నావా? ఇంకోళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏడ్చారంటే మరి నేను కూడా ఏడవకపోతే ఎట్టవదా? వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేశారు, నేను కూడా ఏడిస్తే కొంచెం నన్ను కూడా ఆత్మీయులు అనుకుంటారని ఏడుస్తున్నావేమో. దేవుని వాక్యం నిన్ను సంధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా నీ హృదయం పగులుతా ఉందా? అమ్మో దేవుడు నాతో మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు, నన్ను గురించి చెప్తున్నాడు ఈ మాటలు, నా పాపాన్ని చూపించాడు, నా బలహీనతను చూపించాడు, నేనున్న పరిస్థితిని చూపించాడు. చెప్పగలవా రీతిగా? నోవాహు దేవుడు తనను హెచ్చరించినప్పుడు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే తనకు అర్థమైంది, దేవుడు చెప్పిన సంగతులు అర్థమైనాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుండి 23 వచనాలు కలిసి చదువుకుంటాను. మత్తయి సువార్త 13, 18 నుండి 23 వచనాలు కలిసి. విత్తువానికి వచ్చిన ఉపమానం వినుడి. ఎవడైనను అందరికి కలిసి చదవండి. 18 నుండి 23. విత్తువానికి వచ్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యానికి వచ్చిన వాక్యం వినియో గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేల విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచిన కానీ వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయిన కలగానే అభ్యంతరపడి. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యముని వినువాడే కానీ ఐహిక విచారం, ధనమోసం ఆ వాక్యం అణచివేయను కనుక వాడు నిష్ఫలుడగును. మంచి లేని విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 అంతలుగాను 60 అంతలుగాను ఒకడు 30 అంతలుగాను ఫలించు. ఆ మాట గమనించండి, పదే వస్తున్న మాట. వాక్యమును విని దాన్ని గ్రహించువాడు, వాక్యమును విని దాన్ని గ్రహించువాడు. రాతి నేలను విత్తబడినటువంటి వాడంట వాక్యం వింటేనే సంతోషంగా అంగీకరిస్తా అంటే ఎమోషన్స్ వచ్చేసినాయి. దేవుని వాక్యం వినగానే చాలా సంతోషం వచ్చింది. ఎంతసేపు ఉంది ఆ ఎమోషన్? ఎంతసేపు ఉందండి ఆ ఎమోషన్? సూర్యుడు ఉదయించగానే మనం కూడా ఇక్కడ వింటూ ఉంటాం. వాళ్ళు ఇట్లా హతసాక్షులు అయ్యారు, వీళ్ళు ఇట్లా హతసాక్షులు అయ్యారు, వాళ్ళు ఇట్లా చచ్చిపోయారంటే మనకు ఎమోషన్స్ వచ్చేస్తాయి. ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రభు కొరకు నేను జీవించాలి, నేను కూడా హతసాక్షిని అయిపోవాలి. ఇక్కడ తీర్మానం చేసుకొని గేటు దాటిపోతాం. ఎవరో మనల్ని ఒక్క మాట తిడతారు, అయిపోయింది, మొత్తం మర్చిపోతాం. ఏది ప్రభు కొరకు హతసాక్షిగా ఉంటానన్నది కూడా మర్చిపోయింది. చిన్న అభ్యంతరం కలగానే, కొంచెం శ్రమ కలగానే, సూర్యుడు ఉదయించగానే, సూర్యుడు అని అంటే అదే అర్థం,
కొంచెం శ్రమ రాగానే, కొంచెం సురుకు తగ్గలగానే అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించిన వాడవు కావు. గుర్తుపెట్టుకో, ఎమోషన్స్ వచ్చినంత మాత్రాన, భావోద్రేకాలు నీలో కలిగినంత మాత్రాన వాక్యం 100% పనిచేసింది అంటానికి వీలు లేదు. మీకు తెలుసా, ఫెలిక్స్ దేవుని వాక్యాన్ని విన్నాడు. అపోస్తలుడైన పౌలుని పిలుచుకొని పదే పిలుచుకొని విన్నాడు. నీతిని గురించి, తీర్పుని గురించి, రాబోయే ఉగ్రతని గురించి పౌలు ప్రసంగిస్తూ ఉంటే, అనర్గళంగా చెప్తా ఉంటే ఫెలిక్స్ అట్లాగనే చెవులు రెక్కరించి విన్నాడు. తనలో భావోద్రేకాలు కూడా కలిగినాయి. భయం వచ్చింది. అమ్మో, ఇదా పరిస్థితి అని తెలుసుకున్నాడు. వెంటనే ఏం జరిగింది చెప్పండి? సైతాను వచ్చి అన్నాడు, అదంతా కరెక్టే కానీ ఇంత త్వరగా నన్ను మారుమనసు పొందేది, మళ్ళా ఒకసారి నేను నిన్ను పిలిపిస్తాలే, ఇప్పటికైతే నువ్వు బొయ్యిరాయని త్వరగా పంపించు. ఆయన ఉంటే చెప్తూనే ఉంటాడు ఇట్లా, ఇంక అయిపోయింది నీ పని, ఇంక లోబడాల్సిందే, చెప్తూనే ఉంటాడు. తొందరగా పంపించే మనిషిని, తొందరగా పంపించేయంటే అప్పుడు చెప్పాడు పౌలుతో, మళ్ళీ ఒకసారి పిలిపిస్తాలే, ఇప్పటికి చాలు, ఇంకా మళ్ళీ ఒకసారి పిలిపిస్తా పో. తర్వాత మరలా పౌలుని కలుసుకున్నట్టుగా కానీ, ఫెలిక్స్ మారు మనసు పొందినట్టుగా కానీ మనకు కనపడదు. ఫెలిక్స్లో భావోద్రేకాలు వచ్చినాయి, భయం పుట్టింది, వణుకు పుట్టింది. దేవుని మాటలు వింటా ఉంటే భావోద్రేకాలు కలిగినంత మాత్రాన మనం భక్తులమని కాదు. మొదటిగా దేవుని వాక్యాన్ని వినేటువంటి అనుభవం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయన స్వరాన్ని వినేటువంటి అనుభవం మనకు ఉండాలి. ఆయన స్వరం విన్నప్పుడు స్పందించేటువంటి హృదయాలు కూడా ఉండాలి. భావోద్రేకాలు రావాలా, భయం పుట్టాలా దేవుని వాక్యం అంటే. ఎందుకు మన జీవితాల్లో వింటాం కానీ మార్పు రాదు? ఎందుకు మనం వింటాం కానీ మన జీవితాలు సరిచేసుకోము? ఉన్న పాటున ఆరెతిగానే మన జీవితాలు కొనసాగించడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ మనసాక్షి పనిచేయడం లేదా? భావోద్రేకాలు పనిచేయడం లేదా? చేస్తున్నాయి. అయినా కూడా ఆత్మను ఆర్పివేస్తూ ఉన్నావు, నీ భావోద్రేకాలని చంపుకుంటా ఉన్నావు. నోవాహు అటువంటి వాడు కాడు. నోవాహు దేవుని చేత హెచ్చరించబడినప్పుడు ఆ భయము తన హృదయాన్ని ఆవరించింది. ఎంతగా ఆవరించిందంటే నిద్ర పట్టడం లేదు నోవాహుకు. ఆ ఓడను చేసే పర్యంతం, దాన్ని ముగించే పర్యంతం. నీ విశ్వాస యాత్ర జీవితంలో ప్రభు స్వరం వినడం నేర్చుకో. వ్యక్తిగతంగా ప్రభు నీతో మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడతాడు. ఇలాగ సమాజంగా మనం కూడి వచ్చినప్పుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు స్వర రూపేణ మాట్లాడతాడు, కొన్నిసార్లు దర్శన రూపేణ ప్రభు మనతో మాట్లాడతాడు. మాట్లాడే విధానం ఏదైనా కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి స్పర్శలోనికి రాగానే వెంటనే ఆయన వాక్కుకు భయపడడం నేర్చుకో. అదే నీ జీవితంలో 3వ అంతస్తులోనికి నేను తీసుకుని వెళ్తుంది. ఏంటి 3వ అంతస్తు అనంటే, నిశ్చయంగా మనము ఆ కార్యంలోనికి దిగేదానికి, ప్రభు ఆజ్ఞాపించిన వాటిని మనం చేయడానికి మనం పూనుకుంటాం. నోవాహు యొక్క వ్యక్తిత్వంలో మొదటిగా దేవుని ఆలోచనల చేత నింపబడ్డాడు. అవే తలంపులు, అవే ఆలోచనలు, అవే ఉద్దేశాలు, తన మనసు నిండా అదే తలంపులు. అది తనలో భావోద్రేకాలు పుట్టించింది. యెహోవాయందు భయభక్తులు కలవాడైనాడు. ఎప్పుడైతే యెహోవాయందు భయభక్తులు కలవాడయ్యాడో ఆ ఓడను సిద్ధం చేయడానికి పూనుకున్నాడు. ఎన్ని హేళనలో! ఓడనా? అంత పెద్దదా? ఇక్కడనా? ఎంతమంది మనుషులు ధన్యగతాలు చేయడం ప్రారంభించారు. బట్ స్టిల్ దేవుడు తనకు ఆజ్ఞాపించాడు, ఆ రీతిగా దాన్ని కొనసాగించాడు. చాలా పర్యాలు దేవుని చిత్తం మనకి ఏమీ అర్థం కాదు, అగమ్య గోచరంగా ఉంటుంది. ఎందుకు ఇది చేయమంటాడు, ఎందుకు ఇలా చేయమంటాడు, ఏమీ అర్థం కాదు. కానీ ఒక విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు అనేటువంటిది నీకు ఒకవేళ 100% నిశ్చయం అయితే దాన్ని చేయటానికి పూనుకోవటమే మంచిది, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా. పేతురు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు కడగడానికి పోతే పేతురు ఏమన్నాడు చెప్పండి? నువ్వు నా పాదములు కడగడానికి వీలు లేనే లేదు. ఎందుకండి? ఫాల్స్ అభిమానం ప్రభు మీద కదా, మంచి అభిమానం కాదు, ఫాల్స్ అభిమానం. పేతురు కోణంలో ఆలోచన చేస్తే ఆయన ఏంటి నా పాదాలు కడగడం ఏంటి?
ఆయనేమో గురువు అయిపోయా, నేనేమో శిష్యుణ్ణి అయిపోతుంది. ఆయన నా పాదాలు కడగటం అంటే, ప్రభువా నువ్వు నా పాదాలు కడగడానికి లేదు పేతురు, నేను కడగాల్సిందంటే కుదరదు, నువ్వు నా పాదాలు కదలడానికి లేదు. తర్వాత ప్రభు అన్నాడు, అట్లా అయితే నాతో నీకు పాలు కూడా ఉండదు. అప్పుడు మళ్ళీ చేయమంటున్నాడు, అలాగైతే పాదాలే కాదు మొత్తం తలస్నానం చేయించు నాకు అంటున్నాడు. ప్రభు చెప్పాడు, నేను చెప్పే సంగతులు ఇప్పుడు నీకు అర్థం కావుగా, నీకు మీదట తెలుసుకుంటావు. చాలా ప్రభు సంగతులు మనకు ప్రస్తుత కాలాన్ని అర్థం కావు. ఎందుకు చేయమంటాడో అర్థం కాదు, ఎలా చేయమంటాడో అర్థం కాదు. బట్ స్టిల్ విశ్వాసం అని అంటే ఇట్స్ ఎ బ్లైండ్ ఫెయిత్. దేవుని మాటకు బేషరతుగా లోబడ్డం, అర్థం కాకపోయినా. నోవహు ఆ రీతిగా చేశాడు. అట్లు తను దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం, అందరు కలిసి చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం. నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఈ 2 మాటలు గుర్తించండి. అట్లు చేశాను. అట్లు చేశానంటే పెసరట్టు మినపట్లు కాదు. ఎవరో చెప్పారంట నోవహు అట్లు చేసిన రాయబడి, అట్లు కాదండి. అట్లు చేశానంటే దేవుడు చెప్పినట్లు చేశాను. దేవుని చిత్తాన్ని చేసే విషయాలకు వచ్చినప్పుడు 2 విషయాలు చేయాలి. ఒకటి ఏంటంటే ఆయన చెప్పినట్లు చేయాలి. అందుకే దేవుడు నోవహుకు కొల పరిమాణం ఇచ్చాడు. ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇన్ని అరలు ఉండాలి, ఇన్ని గుమ్మాలు ఉండాలి, ఇన్ని కిటికీలు ఉండాలి. తన నక్షి అంతా ఇచ్చేశాడు, ప్రణాళిక అంతా ఇచ్చాడు. 5 కిటికీలు పెట్టమంటే 4 పెట్టడానికి లేదు. ఒకే ద్వారం ఉండాలంటే 3 ద్వారాలు పెట్టడానికి లేదు. దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక చొప్పున అలాగే చేయాలి. దేవుడు చెప్పినట్లే చేయాలి. రెండవది, తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను అంటే కంప్లీట్గా చేయాలి. దేవుని పని చేసే విషయానికి వచ్చినప్పుడు ప్రభు చెప్పినట్టు చేయాలి, కంప్లీట్గా చేయాలి. కొన్నిసార్లు ప్రభు చెప్పినట్టుగా చేస్తాం, కానీ ఎక్కడ ఆపేస్తామో తెలియదు. అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. నిర్గమకాండం 39వ అధ్యాయం 42-43 వచనాలు అందరికి కలిసి చదువుతాం. నిర్గమకాండం 39వ అధ్యాయం 42-43 వచనాలు అందరికి కలిసి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దేని చేసి ఉండిరి, అలాగుననే చేసి ఉండిరి గనక మోషే వారిని దీవించెను. నీ జీవితం దీవించబడాలి అని అంటే చేయాల్సిన పని ఏంటి? ఆజ్ఞాపించినట్లు చేయాలి, సంపూర్ణంగా చేయాలి. ఆయన ఎలా చెప్తే అలా చేయాలి. అందుకే ప్రత్యక్ష గుడారాన్ని కూర్చున్న మచ్చ ఇచ్చిన తర్వాత మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. 25వ అధ్యాయం చదవండి. 25వ అధ్యాయం చివరి వచనం. 25వ అధ్యాయం చివరి, అందరికి కలిసి చివరి వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. దేవుడు ఎలా చేయాలో, ఏ రూపంలో చేయాలో, ఎంత పరిమాణంలో చేయాలో, ఏ లోహంతో చేయాలో అన్నీ కూడా డీటెయిల్డ్గా ఇచ్చాడు ప్రత్యక్ష గుడారానికి వచ్చిన వివరణలు. ఆ ప్రకారంగానే వారు చేశారు కనుక, అలాగే చేశారు కనుక, కంప్లీట్గా చేశారు కనుక దేవుని చేత వారు ఆశీర్వదించబడ్డారు. నోవహు దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు అట్లు చేశాడు, సంపూర్ణంగా దాన్ని ముగించాడు. నీ యాత్రా జీవితంలో ఇదేనా నీ సాక్ష్యం? ప్రభు నీకు ఆజ్ఞాపించినట్లుగా చేస్తావా? ఏదైనా ఒక పని మనకు అప్పగించారంటే ఆ పనినే చేయాలి, చెప్పినట్టుగానే చేయాలి. కొన్నిసార్లు మనకేంటంటే సొంత జ్ఞానం వస్తుంది. ఇలా కూడా చేస్తే బాగుంటుందేమో, అలా కూడా చేస్తే బాగుంటుందేమో అని అమెండ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం మనమే. మీకు తెలుసా, అట్లా అమెండ్మెంట్స్ చేయడం కూడా అవిధేయతే. పని చేసి అవిధేయుడు అనిపించుకోవటం ఎందుకు? చెప్పినట్లుగా చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం.
అంతేకాదు, ఏదైనా మన పని అప్పగించినప్పుడు కంప్లీట్గా చేయాలి. మన ప్రభు చక్కని మాదిరి కదా. దేవా, భూమి మీద చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచుకుని. ఒక దినాన దేవుని చెంత మనకు మహిమ, దేవుని చెంత మనకు ఆశీర్వాదం రావటానికి కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞాపించినట్లుగా చేయాలి, కంప్లీట్గా చేయాలి. అది నోవాహారతిగా చేశాడు. అట్లా చేశాడు గనుకనే దేవుని వాక్యానికి స్పందించాడు, దేవుని వాక్యానికి భయపడ్డాడు. దేవుడు చెప్పినట్లుగా తను చేశాడు గనక లోకం మీద తన జీవితం అనేది ప్రభావం చూపించింది. క్రైస్తవ జీవితంలో నువ్వు నిజంగా క్రీస్తు ప్రభు అంటే ప్రభు కృప పొందినటువంటి వాడవై ఉండి మనుషుల ద్వారా దేవుని ద్వారా సాక్ష్యం పొంది దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం సమస్తము చేస్తే డెఫినెట్గా నీ జీవితం అనేది ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ప్రభావములో 2 రకాలైనటువంటి ప్రభావాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్, రెండవది నెగిటివ్. పాజిటివ్ అంటే ఏంటి అని అంటే ఈ ప్రభావం అనేది నోవహు యొక్క ప్రభావం అనేది తన కుటుంబం మీద పడింది. నోవహు భార్య రక్షించబడింది, నోవహు 3 కుమారులు రక్షించబడ్డారు, 3 కోడళ్ళు కూడా రక్షించబడ్డారు. టోటల్గా తన కుటుంబం అంతటి మీద తన ప్రభావం పడింది. నోవహు యొక్క నెగిటివ్ ప్రభావం ఎవరి మీద పడింది? లోకం మీద పడింది. వాళ్ళు మనల్ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. నేను ఇక ఒక విషయం చెప్తున్నాను, లోకం మిమ్మల్ని ఎగతాళి చేయకపోయినా, లోకము మీరు చెప్పింది నమ్మకపోయినా ఫాల్ట్ మీ దగ్గర ఉన్నట్టే. గుర్తుపెట్టుకోండి, లోకం మిమ్మల్ని ఎగతాళి చేయకపోయినా అంటే మనం జీవించే జీవితం, ప్రభు కొరకు మనం జీవించే వైరాగ్య జీవితం, ప్రభుకు మనం లోబడేటువంటి జీవితం, ప్రభుతో మనం నడిచేటువంటి జీవితం చూస్తే లోకానికి వీళ్ళేందు పిచ్చోళ్ళు అనిపించాలి, హేళన చేయాలి, మనల్ని ఎగతాళి చేయాలి. ఏంటండి వీళ్ళు ఇంత భిన్నంగా ప్రవర్తిస్తారు, చదువుకున్నారు కానీ వీళ్ళకి ఏం జ్ఞానం ఉన్నట్టు లేదండి. లౌకికమైన జ్ఞానంతో వాళ్ళు సంగతులను ఆలోచన చేసినప్పుడు లోకానికి మనం వెరివారమే. అపోస్తలుడైన పౌలు అంటాడు, లోకానికి మేము హేళనగా పెంటతో సమానంగా ఎంచబడుతున్నాము, మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అంటే మన బాహ్య సంబంధమైన జీవితం, ప్రభు కొరకు జీవించే వైరాగ్యంతో కూడినటువంటి జీవితం అనేది ఇతరులకు అలా అనిపించాలి, పిచ్చోళ్ళు వీళ్ళు అనిపించాలి. అనిపిస్తుందా? లేదంటావా? నీ ఆత్మీయమైనటువంటి జీవితం ఇతరుల రక్షణార్థమై వినియోగించబడాలి. బహుశా శాతం రక్షించబడేటువంటి వారి శాతం చాలా తక్కువ ఉండవచ్చు, ఎగతాళి చేసేటువంటి వారి శాతం ఎక్కువగా ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మనం జీవించే జీవితాలు ఈ 2 పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్రభావాలు ప్రభు ప్రజల మీద చూపించబడాలి. ఇది ఒకసారి చెక్ చేసుకో. నీ వ్యక్తిగత జీవితం కానీ, నీ కుటుంబ జీవితం కానీ, నువ్వు జీవించే విధానం కానీ, ప్రభు కొరకు నువ్వు లోబడే విధానం కానీ, ప్రభుతో నువ్వు నడిచేటువంటి విధానాన్ని కానీ అన్ని జనులు పరిశీలించినప్పుడు నిన్ను చూచి హేళన చేస్తున్నారా? అట్లాగైతే నువ్వు ధన్యుడివే. అంటే సరి అయిన జీవితం గడుపుతున్నావు. హేళన చేయడం అంటే తప్పులు చేసి హేళన చేసుకోవటం కాదు. మళ్ళీ ఇది కూడా తీసుకునేరు, మన ఇష్టానుసారంగా బ్రతికి చీటికి మాటికి పొట్లాడుకొని, భార్య భర్తలు ఇంట్లో గుద్దులు ఆడుకొని, కేకలు వేసుకొని, పిల్లకాయలు సాక్ష్యం సరిగా లేకుండా ఈ క్రైస్తవులు అంటే చూడాయా ఎట్లా ఉన్నారు అని అట్లా హేళన చేసేది కాదు. ప్రభు కొరకు వైరాగ్యంతో మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టి మనల్ని చూచిన వారు హేళన చేయాల, లేదా నిన్ను బట్టి ప్రభు వైపు వాళ్ళు ఆకర్షించబడాల, ప్రభు భయం వాళ్ళలో కలగాల, ప్రభు చెంతకు వాళ్ళు తిరగాల. మీకు 2 వాక్య భాగాలు నేను చూపిస్తాను. 1 పేతురు 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా త్వరగా. 1 పేతురు 4వ అధ్యాయం 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడచ్చు. అది చేయాలి వాళ్ళు. అపరిమితమైన దుర్వ్యాపారం నందు వాళ్ళతో మనం కలిసి పరిగెత్తకపోయినందుకు వాళ్ళు మనల్ని చూచి ఆశ్చర్యపడాలా. ఏంటి ప్రజలు వీళ్ళు ఏం పిచ్చోళ్ళండి, లోకం అనుభవించారు, ఏమనుభవించారు, సుఖం అనుభవించారు, ఏమనుభవించారు, ఎంతసేపు ఈ ప్రార్థనలు అంటారు, మీటింగ్లు అంటారు, సువార్త అంటారు, ఏదో చెప్తా ఉంటారు. లోకం మనల్ని చూచి ఆశ్చర్యపడాలా, మనల్ని దూషించాలి.
రెండవది అండి, మనల్ని చూచినటువంటి వారు ఏం కావాలి చెప్పండి? మన ప్రభు వైపు తిరగా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు వారిలో, అన్యజనులలో 10 మంది ఒక్క యూదును చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినపడినది గనుక మేము కూడా మీతో వస్తాము. అటు మనతో ఎవరు రారు, మనల్ని ఎవరు ఎగతాళి చేయరు అని అంటే మాత్రం అనుమానించాల్సిందే. ఏమనుమానించాలండి? మనతో ఎవరు వెంటబడి రారు, మనల్ని ఎవరు ఎగతాళి చేయరంటే అనుమానించాల్సిందే. ఏమనుమానించాలి చెప్పండి? మనకు రక్షణ ఉందో లేదో అని అనుమానించాల. నిజంగా ప్రభు ద్వారా కృప పొందిన వారమైతే, నీతిమంతులుగా తీర్చబడిన వారమైతే, ప్రభువుతో నడిచే వారమైతే, ప్రభు స్వరం వినేవారమైతే, బేషరతుగా ఆయనకు లోబడే వారమైతే నిశ్చయంగా లోకం మీద మన ప్రభావం పడుతుంది. కనీసం నీ కుటుంబీకుల మీద పడిందా? నీ భక్తి జీవితం నీ కుటుంబీకుల మీద పడిందా? వాళ్ళు గుర్తించగలుగుతున్నారా నిజంగా నీతిమంతురాలు, నిజంగా నీతిమంతుడు? నీ కుటుంబీకులు చెప్పగలుగుతున్నారా? ఐదవదిగా, నోవహు లోకం మీద నేరస్థాపన చేశాడు. ఈ దినాన మనం చెప్పేటువంటి సువార్త, ఈ దినాన మనం ప్రభువుని గురించి ప్రకటించేటువంటి వార్తలు మనుషులు వినకపోవచ్చు, దానికి లోబడకపోవచ్చు, బహుశా మనల్ని ఎగతాళి చేయవచ్చు. కానీ ఒక దినం రాబోతుంది, వాస్తవికంగా ఆ సంగతులు జరగటాన్ని వాళ్ళు కళ్ళారా చూస్తారు. జరిగిన ఈవెంట్స్ని మనుషులు కళ్ళారా చూచారు. అట్లు లోకం మీద నోవహు నేరస్థాపన చేయగలిగాడు. ఒరేయ్, నేను చెప్పిన మాటల యందు మీరు విశ్వాసం ఉంచలేదు, నేను నమ్మాను మీరు నమ్మలేదు అని లోకం మీద తాను నేరస్థాపన చేయగలిగాడు. ఎలా చేయగలిగాడంటే, రాబోతున్నటువంటి సంగతులు వాస్తవిక రూపంలో వారు కళ్ళారా చూచినప్పుడు దాన్ని చేయగలిగాడు. ఈ దినాన మనం చెప్పేటువంటి మాటలు వారికి ఎగతాళిగా హేళనగా ఉండవచ్చు, కానీ ఎంత కాన్ఫిడెంట్గా మనం చెప్పాలంటే, ఎంత ధైర్యంగా చెప్పాలంటే, రాబోతున్నటువంటి సంగతులను ప్రత్యక్షంగా మనం చూచామన్నట్టుగా చెప్పాలి. అలా చెప్పాలంటే నిశ్చయంగా నీ కనులకు అవి మరుగు చేయబడినవిగా ఉండకూడదు, నీ కళ్ళు వెలిగించబడినవిగా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఎలా చెప్తామండి మనం చూడకుండానే? అక్కడనే దేవుని ఆత్మ మన జీవితాల్లో పనిచేస్తాడు. లోకస్తులు ఎందుకు నమ్మట్లేదు ఈ దినాన? వాళ్ళు ఏమంటారు? చూపించి నమ్ముతామంటారు. మనం ఎందుకు నమ్ముతాం? చూడకుండానే ఎందుకు నమ్ముతున్నాం? మనలో ఉన్న అంతరాత్మ బోధనను బట్టి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9-10 వచనాలు అందరికీ కలిసి చదువుతాం. ఇందును గూర్చి, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తర్వాత 13-14 వచనాలు అందరికీ కలిసి చదువుతాం. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహించజాలడు. అమాయకులు వాళ్ళు ఎందుకు గ్రహించలేరు? వాళ్ళు అంటే దేవుని ఆత్మ సహాయం వారికి లేదు. లౌకికమైన ఆత్మీయమైన సంగతులను లౌకికమైన జ్ఞానంతో ఆలోచించి చూసినప్పుడు అవి వెర్రితనంగా అనిపిస్తాయి వారికి. అందుకే అంటాడు, దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోకలు తమ జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున, లౌకికమైన జ్ఞానం
దేవుని గూర్చి కానీ దేవుని సంగతుల్ని గూర్చి కానీ ఎరగడానికి ఏమాత్రం దోహదపడద్దు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుని ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నోవాహు దేవుని ఆత్మ చేత నింపబడినవాడు, ఆత్మపూర్ణుడు. అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. తాను చూడని సంగతులు, ఎరగని సంగతులు, ఏనాడు వినని సంగతులు వచ్చి దేవుని చేత ఆజ్ఞాపించబడినప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పాడు. 1 దినం 2 దినాలు కాదు, సుమారు 100 సంవత్సరాలు పైగా ప్రకటిస్తూనే ఉన్నాడు. తన బోధలో మార్పు రాలేదు. తాను ప్రసంగించేటువంటి ఆ ప్రసంగంలో ధాటి ఏమీ తగ్గలేదు. ఫస్ట్ దినాన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడో జలప్రలయం వచ్చే ముందు రోజు కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పాడు. కారణం ఏంటంటే సంగతులను గూర్చిన వెలిగింపు కలిగిన వాడు. ఈ దినాన ప్రభువుని గూర్చిన సంగతులు మనం కూడా అలా చెప్పాలి. రుచి చూచి ఎరిగి తిని, రుచి చూచి ఎరిగి తిని. నీ వ్యక్తిగతమైన జీవితాల్లో నువ్వు ఆయనను రుచించుంటే, ఆయనను గూర్చిన సంగతులను గూర్చిన ఎరుక నీకుంటే అంతటి కాన్ఫిడెంట్తో నువ్వు చెప్పడం ప్రారంభిస్తావు. వాళ్ళు ఎంత ఎగతాళి చేస్తున్నా మనకి ఏమనిపించదు. ఎవరు ఎగతాళి చేస్తున్నారు కదా, ఎందుకు వచ్చిందిలే, వాడు చావు వాడు చేస్తాడు, నేను మౌనంగా ఉంటాను అని అనుకోవు. ఎందుకంటే సంగతులను గురించినటువంటి ఎరుక నీకేం చేస్తుందంటే వాళ్ళు ఎంత ఎగతాళి చేస్తున్నా చెబుతూనే ఉంటాం, వాళ్ళకి చెబుతూనే ఉంటాం. అట్లా చెప్పుట ద్వారా ఒక దినాన మనం ఏం చేస్తామంటే లోకం మీద నేరస్థాపన చేస్తాం. ఒరేయ్, నేను చెప్పిన మాటలు మీరు వినకపోతే చూడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏం జరుగుతున్నాయో, అప్పుడు వాళ్ళు గుర్తించేటట్టుగా చేస్తాము. నోవాహు జీవితం ఎంత ధనికరమైనటువంటి జీవితం. ప్రభు పలుమార్లు నోవాహు జీవితాన్ని ఎత్తి చూపించాడు కదా. చివరి దినాల్లో ఉన్న విశ్వాసాలను కూడా హెచ్చరిక చేస్తూ ప్రభు అంటాడు, నోవాహు దినాలని జ్ఞాపకం చేసుకోండి. తినుచు, త్రాగుచు, పెళ్ళికిచ్చుచు, పెళ్ళాడుచు, ఇల్లు కట్టుకొనుచు సంతోషంగా ఆనందంగా గడుపుతూ వచ్చినారు వాళ్ళు. జలప్రలయం వచ్చు వరకు వాళ్ళలో ఏ మార్పు రాలేదు. ఇది నాన్న కూడా లోకం లాంటి పరిస్థితుల్లోనే ఉంది. బట్ స్టిల్ ఆనాడు ఒకటే నోవాహు, ఈనాడు ఎంతమంది నోవాహుల్లో. మనం అందరం నోవాహు లాంటి వారమే, ప్రభు కృప పొందిన వాళ్ళమే. కానీ నోవాహు వల్ల ఎంత ఫెయిత్ఫుల్ సాక్షిగా నువ్వు ఉన్నావు, ఎంత నమ్మకమైన సాక్షిగా ఉన్నావు. ఎగతాళుల మధ్య, హేళనల మధ్య, అపహాస్యాల మధ్య, తిరుగుబాటుల మధ్య, మనకు వ్యతిరేకంగా లేచేవారి మధ్య ఎంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతున్నాం. యెహోషాపాతు అహాబ్తో వియ్యం అందినప్పుడు అహాబ్ అన్నాడు కదా, ఏమన్నాడు చెప్పండి? రామోత్గిల్ అది మనదిరా, మనం పోయి ఇంకా సంపాదించుకోకుండా ఉన్నాము, వాళ్ళ చేతిలోనే ఉంది అంటే పాపం యెహోషాపాతు అమాయకంగా అన్నాడు, నా జనం నీ జనమే, నా సైన్యం నీ సైన్యమే, నువ్వేది చెప్తే అది చేస్తాను చెప్పంటే, ఏం లేదు మనందరం కలిసి వెళ్దాం. సరే, యెహోషాపాతు భయభక్తులు కలిగినవాడు. అందుకే నెక్స్ట్ స్టెప్ వెంటనే అన్నాడు, మంచిదే కానీ మరి యెహోవా యొద్ద విచారణ చేయాలి కదా అంటే పిలిపించేవాడు ఒక 450 ప్రవక్తలు. ఎందుకంటే రెడీమేడ్ ఫుడ్ దొరుకుతుంది వీళ్ళకంతా, వాళ్ళంతా భజన పరులు చెప్తా ఉన్నారు ఏమని, రాజా పో నువ్వు జయం పొందుతావు, జయం పొందుతావు, ఒకటే కోరస్ పాడుతున్నారు వాళ్ళు. వాళ్ళందరి మీద అనుమానం వచ్చింది. ఎవరికి? యెహోషాపాతుకి. ఈ గాడిదలంతా ఏదో కొంచెం అనుమానాస్పదంగా ఉంది, ఒకటే పాట పాడుతున్నారు. వెంటనే అన్నాడు అహాబ్తో, వీళ్ళందరూ కాదు అసలు యెహోవా ప్రవక్తలు ఎవడైనా ఒకడు లేదు, ఉన్నాడు కానీ ఒకడు మీకా అనేవాడు ఉన్నాడు, అది ఎప్పుడు నా గురించి కీడే మాట్లాడతాడు, మేలు మాట్లాడు. లేదు లేదు అట్లా అనద్దు అని పిలిపించి ఏం చెప్తాడో చూద్దాం అంటే మీకా ఆయన పిలిపిస్తే వచ్చినోడు ఏమన్నా, వాళ్ళు పోయినోళ్ళు కూడా ఆయనకి టీచింగ్ ఇచ్చి పంపించారు. రే బాబు అందరూ 450 మంది జయం 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 అంటున్నారు, నువ్వు ఒక్కడే ఎందుకు డిఫర్ అవుతావురా నాయన, నువ్వు కూడా వాళ్ళ స్వరంతో ఏకీభించి నువ్వు కూడా జయం అన్నావు అనుకో, రాజు ఎంత మంచి బహుమానం ఇస్తాడు. ఏమన్నాడు మీకాయ చెప్పండి, దేవుడు ఏం చెప్తే అదే పలకాలి కదా నేను అన్నాడు. ఏదో మెత్తబడినోళ్ళే అనుకున్నారు వాళ్ళు పాపం. ఈయన లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయమనంటే ఎగతాళిగా మాట్లాడుతున్నారు, అందరూ జయం చేయమంటున్నారు కదా పోరాదంటే, నేను చెప్పాను కదా నీతో ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పమనంటే అందరూ చెదిరిపోయినట్టుగా, ఇశ్రాయేలు కాపరు లేని గొర్రెల వల్ల చెదిరిపోయినట్టుగా నాకు కనపడుతుంది అనేసరికి కోపం వచ్చింది అహాబుకు. చూసావా వీడెప్పుడు కీడే చెప్తాడు. ఆకాశమందు సింహాసన, ఆకాశం తెరవబడ్డ మనుషుగా వాడు నిలబడ్డ నేను చూస్తున్నానంటే
వెంటనే ఒకడున్నాడు, వాడు స్పెషల్ ప్రవక్త, వాడు ఇనుప కొమ్ములు చేయించుకొచ్చాడంట. ఇట్ట పొడి చేస్తావు అహాబాను వాళ్ళని శత్రువులని, వాడు కొమ్ములు చేయించుకొచ్చి మళ్ళీ యాక్షన్స్తో చూపించి చెప్తున్నాడు. వాడు మామూలు ప్రవచనాలు అయితే సరిపోదని వాడికి విస్తారమైన కోపం వచ్చింది. వచ్చి మీకు ఆయన చంప మీద కొట్టి, దేవుని ఆత్మ ఎక్కడి నుంచి ఎట్టపోయింది చెప్పి ఇప్పుడు అని అంటే, అప్పుడు చెప్పాడు ధైర్యంగా, ఆ దినాన చెరపట్టబడి నువ్వు చెరసాల్లో ఉన్నప్పుడు ఎరుగుతావు నువ్వు. రాజు కోపం వచ్చి, వీడిని చెరసాల్లో పెట్టండి, చాలా కఠినమైన భోజనం పెట్టండి, నేను క్షేమంగా తిరిగి వచ్చేవారికి వాడిని అక్కడనే ఉంచాడంటే, చెరసాల్లో వేస్తారంట, ఎందుకు వచ్చిందిలే నాకు బాధలు, జైల్లో పడకుండా తప్పించుకోవచ్చు, రాజా తప్పైపోయింది, నువ్వు జయమే పొందుతావా, ఏదో పొరపాటు అయింది అని చెప్పుండొచ్చు కదా. ఏమంటాడు అప్పటికి కూడా, ఏమంటాడు, ఓహో రాజా నువ్వు క్షేమంగా తిరిగి వస్తే కదా, నువ్వు క్షేమంగా తిరిగి వస్తే కదా. ఎంత ధైర్యమండి ఆ రీతిగా చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెంట్, దేవుడు ఏం చెబుతున్నాడు అన్నటువంటి విషయాల్లో అవగాహన కలిగినటువంటి వారు, వాళ్ళు దేవుని గురించిన సంగతుల గురించిన బయలుపరుపు కలిగినటువంటి వారు. అందుకు వారు ఏమాత్రం భయపడరు. నోవహు తన విషయంలో ఆ రీతిగా ప్రభుని గురించిన సంగతులు ఎరిగాడు, గ్రహించాడు. అందుచేత ఎడతెగకుండా స్వాత ప్రకటిస్తూ వచ్చాడు. నీ ప్రక్కన వాళ్ళు నిన్ను హేళన చేసిన, నీ బంధువులు నిన్ను హేళన చేసిన, లోకమంతా నీకు వ్యతిరేకంగా తిరిగిన, రాబోతున్న దేవుని భయంకరమైన ఉగ్రతను గురించి చెప్పడం మానవద్దు. అట్లు నువ్వు చెప్పడం ద్వారా ఒక దినాన లోకం మీద నువ్వు నేరస్థాపన చేస్తావు, వాళ్ళు నీ మీద నేరస్థాపన చేయరు. లేకపోతే జ్ఞాపకం పెట్టుకో, ఒక దినాన లోకం నీ మీద నేరస్థాపన చేస్తుంది. నా పక్కింటోళ్ళండి ఎన్నడూ నాకు స్వాత చెప్పలేదు ఈ మనిషి, 10 సంవత్సరాలు నా పక్క ఇంటివాడుగా ఉన్నాడు, కానీ నాకు ఈ సంగతులు చెప్తే ఎప్పుడో నేను మారుమనిషి పొందేవాడిని. ఏసయ్యా ఎంత దుర్మార్గుడయ్యా ఈ మనుషుడు, నాకు చెప్పలేదని. లోకం నీ మీద నేరస్థాపన చేయకూడదు, నీవు లోకం మీద నేరస్థాపన చేయాలి. అటువంటి జీవితాన్ని నీకు నాకు ప్రభు ప్రసాదించునుగాక ప్రార్థన చేసుకుంటాం.